ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నా. నేను మార్నింగ్ మత్తయి గురించి కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచాను. ఈరోజు మత్తయి జీవితంలో నుండి కొన్ని విషయాలు మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. ఈ మత్తయి యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకడు. ఈయన్ని లేవి అని కూడా అన్నారు. ఈయన సుంకమును వసూలు చేస్తూ ఉండేవాడు కనుక సహజంగా సమాజానికి ఇష్టం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తిని ప్రభు పిలిచాడని మనం మాట్లాడాము. అలాగే మరి మత్తయి యేసుప్రభు రమ్మనంగానే వెంటనే బయలుదేరి వెళ్ళాడు. తాను ఉద్యోగాన్ని కూడా రిజైన్ ఇచ్చేశాడు. మత్తయి చాలా చక్కగా మత్తయి సువార్తలో పాత నిబంధన విషయాలన్నీ కూడా ఎత్తి మాట్లాడాడు. వాక్యం మీద ఉన్న పట్టు కలిగిన వ్యక్తి అని, తనకున్న జ్ఞానము, తనకున్న ప్రతిభ దేవుని కొరకు వాడాడు అని చాలా విషయాలు నేను మార్నింగ్ మనము మాట్లాడుకున్నాము. అయితే ఈ ఉదయకాలం ముందు మత్తయిలో మనం ఇంకా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే దీనత్వం కలిగిన వాడు. తన గురించి చాలా తక్కువగా రాశాడు, క్రీస్తుని ఎక్కువగా ఎత్తి చూపాడు. ఉదాహరణ కొరకు బాప్టిజం ఇచ్చే యోహాను అన్నాడు. ఏమన్నాడు? ఆయన హెచ్చవలెను, నేను తగ్గవలెను అన్నాడు. ఎప్పుడు కూడా మన ఘనత కాదు, క్రీస్తే ఘనతకు ముఖ్యము అని అంచాలి. మత్తయి ఎక్కడ కూడా తన గురించి రాసుకోవడానికి ఇష్టపడలా కనుక దీనత్వం కలిగిన సేవకుడు అని చెప్పవచ్చు. మత్తయి గురించి క్రీస్తు బోధనను భద్రపరిచాడు. మత్తయి 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కొండ మీద యేసుప్రభు వారు ప్రసంగం చేశారు. సంపూర్ణంగా నమోదు చేసిన వాడు మత్తయి. చాలా చక్కగా నీటిగా మరలా యేసు వార్తల్లో కూడా ఇంత పొందికగా మనకు కనబడదు. మార్కు, లూకా, యోహానులో ఉండదు. అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకొని ఇతరులకు అందించాలి అని అభిప్రాయం. కనుక మీరు ఏమైతే వాక్యాన్ని వింటున్నారో మీ మందిరాలలో వాటిని ఇతరులకి నేర్పించాలి, మీరు ఇతరులకి తెలియచేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలా నేర్పించి ప్రభు దగ్గర తీసుకొచ్చాడు మత్తయి. నిజంగా మత్తయి సువార్త చదివితే చాలా దీవెనకరంగా చాలా విషయాలు మనకు తెలుస్తాయి. దేవుడు అన్ని వర్గాల వారిని ఉపయోగించుకుంటాడు అనేది మనకు అర్థమవుద్ది మత్తయిని పిలిచినప్పుడు. యేసు ప్రభు వారి శిష్యుల్లో ఎక్కువ మంది చేపలు పట్టేవారు, మత్స్యకారులు కనబడతారు. వాళ్ళ మధ్యలో ఎవరున్నారు అంటే ఒక విద్యావంతుడైన సుంకరులను కూడా దేవుడు ఉపయోగించాడు. అంటే దేవుని సేవలో ప్రతి ఒక్కరికి స్థానం ఉంది. కేవలం సేవ అనేది ఒకరికే కాదు. ఒక రంగు, ఒక కులము, ఒక మతము, ఒక దేశము, ఒక భాష కాదు. అందరినీ ప్రభు వాడుకుంటాడు. అన్ని రంగుల వారిని ఆయన వాడుకుంటాడు. అందుకే ఆయన దగ్గర ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక విద్య కలిగినటువంటి మత్తయి కూడా యేసయ్య శిష్యుల్లో ఉన్నాడు. అన్ని వర్గాల వారిని ఆయన సేవలో వాడుకుంటాడు అని మనం గమనించాలి. సువార్త ప్రకటించేది ప్రతి విశ్వాసి బాధ్యత అని గమనించాలి మత్తయి గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు. కారణం ఏంటంటే మత్తయి యూదుల మధ్య మాత్రమే కాదు, ఇతర జనాంగాల మధ్య కూడా సేవ చేశాడు. సువార్తను మన పరిసరాలకే పరిమితం చేయకూడదు. కేవలం నా వరకే నేను సువార్త చేస్తాను, నా ప్రాంతంలోనే సువార్త ప్రకటిస్తాను, మా వారికే ప్రకటిస్తా అని అనకూడదు. పేతురు కూడా గతంలో అలాగే అనుకున్నాడు. కేవలం నా వాళ్ళకే ప్రార్థన చేస్తా, నా వాళ్ళకే సువార్త ప్రకటిస్తా. తర్వాత ప్రభు దర్శనం చూపించాక అందరికీ సువార్త ప్రకటించాలి. వాళ్ళు గ్రీసు దేశస్థులేమి, అన్యులేమి, యూదులేమి, అందరికి సేవ చేయాలి అని ప్రభు దగ్గర ఒక సత్యాన్ని నేర్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయిలో ఉన్నటువంటిది అబద్ధపు శక్తులపై క్రీస్తు శక్తి గొప్పది అని రుజువు చేశాడు. అందుకే మార్కు 16:17లో మత్తయి మాంత్రిక ప్రభావాల నుండి ప్రజలను విడిపించాడు. సాతాను శక్తుల కంటే క్రీస్తు శక్తి గొప్పది
కనుక సేవలో విశ్వాసంగా నిలిచిన వాడు ఫలాన్ని ఎప్పుడు కూడా పొందుతారు, ఎవరైతే సేవలో కరెక్ట్గా నిలబడతారో. మత్తయి అనేక సంవత్సరాలు విశ్వాసపూర్వకంగా సేవ చేశాడు. సేవలో అలసిపోకుండా కొనసాగాలి అని అర్థమవుతుంది. ఎప్పుడు కూడా విశ్వాసిగా కానీ, సేవలో కానీ, పరిచయలో కానీ ఎప్పుడు అలసిపోకూడదు. కనుక ముందుకు కొనసాగాలి అని మత్తయి ఎక్కువ కాలం దేవుడి సేవలో నిలబడ్డాడు. దాని ద్వారా మనకు బోధ అర్థమవుతుంది. అలాగే క్రీస్తు కొరకు ప్రాణం ఇచ్చుట గొప్ప సాక్ష్యమని మనకు అర్థమవుద్ది మత్తయి ద్వారా. మత్తయి హతసాక్షిగా మరణించాడు. ఉదాహరణ కొరకు స్టెఫను మరణము వరకు కూడా విశ్వాసిగా నిలిచాడు. ఏ పరిస్థితిలోనైనా క్రీస్తు పట్ల నమ్మకంగా ఉండాలి. మత్తయి జీవితంలో నుండి ముఖ్యమైన విషయాలు ఏంటి తెలుసా? పాపి నుండి అపోస్తులుడయ్యాడు, సొంకము నుండి సువార్త రచయిత అయ్యాడు, ధనాన్ని విడిచిపెట్టాడు, క్రీస్తుని ఎంచుకున్నాడు, ప్రతిభను దేవుని మహిమకు వినియోగించాడు. యేసే మెస్సయ్యా, మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యానే ఈ యేసు అని నిరూపించాడు. దీనత్వంతో సేవ చేశాడు, చివరి వరకు విశ్వాసిగా నిలిచాడు. నన్ను వెంబడించండి అని ఆయనతో చెప్పినప్పుడు అతడు లేచి ఆయనను వెంబడించాడు. మత్తయి వలె మనం కూడా మన గతాన్ని విడిచిపెట్టి మన ప్రతిభలను దేవుని మహిమార్థంగా ఉపయోగించి క్రీస్తుని విశ్వాసంతో వెంబడిద్దామా? ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు మత్తయి జీవితంలో నుండి మీరు మాతో మాట్లాడిన మాటలు మీకే వందనాలు, స్తోత్రాలు. నిజంగా ఈ 12 మందిలో చాలా చక్కటి ఒక మంచి శిష్యుడిగా మా అందరికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నాడు. ఆయనలో నుండి అనేకమైన ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకున్న విధానముకై వందనాలు, స్తోత్రాలు. ఈ మార్నింగ్ ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ ఆస్వాదించండి. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ మార్నింగ్ దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రాముఖ్యంగా ప్రభువా, ఈ దినము ఎవరు ఏ శోధనలో ఉన్నా, ఎవరు ఏ బలహీనతలతో ఉన్నా, శోధనల నుండి, బలహీనతల నుండి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు వారి ప్రతి ప్రయాణంలో, ప్రతి మార్గంలో వారికి భద్రత, కాపుదల దయచేయండి. చెప్పుకునే సమస్యలైనా, చెప్పుకోలేని సమస్యలైనా ఈ ఉదయకాలం ముందు అవి ఏవైనప్పటికీ కూడా క్రీస్తు నామములో ప్రతి బిడ్డకి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తూ మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ఈ ప్రార్థన వారికి ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితుడికి ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. అలాగే మరి కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. గాడ్ బ్లెస్ యూ.